శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అగస్త్యం మంత్రద్రష్టారం వింధ్యగర్వాపహారకం లోపాముద్రాపతిం వందే శ్రీదేవ్యా భక్తపుంగవం. ఇవాళ 58 శ్లోకం. అర్చయేన్నామ సహస్రైస్తస్య ముక్తిఃకరే స్థితా యస్తు నామ సహస్రేణ శుక్రవారే సమర్చయేత్. చక్రరాజే మహాదేవిం తస్య పుణ్యఫలం శృణు సర్వాన్ కామాన్ అవాప్నోతి సర్వసౌభాగ్య సంయుతః. శుక్రవారం పూర్ణిమ కలిసి వచ్చిన రోజు లేదా విడిగా అయినా సరే, ఎలాగూ పూర్ణిమ నాడు అమ్మవారిని ధ్యానిస్తూ సహస్రనామం చదువుతాం చెప్పారుగా. ఆ రోజు శుక్రవారం అయింది, మరీ మంచిది. అమృత ఘడియలు ఉన్నట్టే. ప్రతిరోజు పంచాంగంలో అమృత యోగం ఉంటుంది, అమృత కాలం, అమృత సమయం ఉంటారు. తిథి వార నక్షత్ర యోగ కరణాలు 5 కూడా ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడు దాన్ని అమృత ఘడియలు అంటారు. సుమారుగా ప్రతిరోజు పగలు కానీ రాత్రి కానీ 1 గంట సమయం ఉంటుంది. అది ఆ అమృత ఘడియల్లో మీరు ఏ పని చేసినా సరే అది సానుకూలం అవుతుంది, సిద్ధిస్తుంది, ఫలితం పొందుతాం పరిపూర్ణంగా. అలాగే అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం పొందినవాడు శుక్రవారం నాడు తప్పనిసరిగా శ్రీచక్రార్చన చేయాలి, లేదా నామసహస్రం చదవాలి. పూర్ణిమ నాడు చదవాలి. శుక్రవారం పూర్ణిమ కలిసి వస్తే ఇంకా మరీ మంచిది. వాడికి సర్వాన్ కామాన్ అవాప్నోతి సర్వ సౌభాగ్య సంయుతః. వాడి యొక్క ధర్మబద్ధములైన కోరికలన్నీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు. వాడు సర్వ సౌభాగ్యాన్ని పొందుతాడు. గృహిణులు దీర్ఘ సౌమంగళ్యం పొందుతారు. పుత్రపౌత్రాది సంయుక్త భుక్త్వా భోగాన్ యథేప్సితాన్. అంతే శ్రీ లలితాదేవ్యాః సాయుధ్యమతి దుర్లభం. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ భక్తులు పుత్రపౌత్ర ప్రపౌత్రాలతో సంతోషంగా ఉంటారు. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం అంటుంది ఉపనిషత్తు. కుమారుల కుమారులను, వారి కుమారులను పుత్ర పౌత్ర ప్రపౌత్ర చూడగలిగిన భాగ్యశాలి అమ్మవారి అనుగ్రహం పొందుతాడు. పొందినట్టే అలా సంతోషంగా ఉంటారు. అంతే చివరికి శ్రీ లలితాదేవ్యాః సాయుధ్యం అతి దుర్లభం. అతి దుర్లభమైనటువంటి లలితా మహామాతలో అమ్మవారు ఐక్యమైపోతారు, మణిద్వీపానికి చేరతారు. ఏమాత్రం సందేహం లేదు. ప్రార్థనీయం శివాద్యేశ్చ ప్రాప్నోత్యేవ న సంశయః యస్ సహస్రం బ్రాహ్మణానాం ఏ విర్నామ సహస్రకై. అంచేత వాడు ధర్మబద్ధమైన కోరికలు పొందుతాడు. అంతేకాదు శక్తి కొద్దీ బ్రహ్మజ్ఞాన సంపన్నులకు అన్నదానం చేయాలి. సమర్చ్య భోజయేద్భక్త్యా పాయసాపోప షడ్రసై తస్మై ప్రీణాతి లలిత స్వసామ్రాజ్యం ప్రయచ్చతి. షడ్రసోపేత భోజనం. అలాంటి బ్రహ్మజ్ఞాన సంపన్నులకు లేదా అమ్మవారి సహస్రనామాలను పారాయణ చేస్తూ ఉండే మహానుభావులకు భోజనం పెట్టండి. తృప్తాస్మః, మేము సంతోషించాము, మాకు సంతృప్తి కలిగింది అనేవాళ్ళు అంటే అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం లభించినట్టే. పాయసం, అపూపాలు అంటే బూరెలు, అలాగే షడ్రసోపేత భోజనం ఎవరైతే ఇస్తారో లలితాదేవి భక్తులకు లలిత స్వసామ్రాజ్యం ప్రయచ్చతి, అమ్మవారు ఆ పరిపూర్ణమైన అనుగ్రహాన్ని కలుగు చేస్తారట. అంతకంటే ఇంకా ఎంత విశేషమైన విషయం చెప్పారు ఇక్కడ. నతస్య దుర్లభం వస్తు త్రిషు లోకేషు విద్యతే నిష్కామః కీర్తయేద్యస్తు నామ సాహస్రముత్తమం. బ్రహ్మజ్ఞానమవాప్నోతి ఏన ముచ్యేత బంధనాత్. ధనార్థి ధనమాప్నోతి యశోర్థి చాప్నుయాద్ యశః. విద్యార్థి చాప్నుయాద్ విద్యాం నామ సాహస్ర కీర్తనాత్. నానేన సదృశం స్తోత్రం భోగమోక్షప్రదం మునే. చూడండి ఎంత బాగా చెప్పారు. ఏమంటున్నారు? చక్రరాజార్చన, శ్రీదేవి మంత్రోపాసన, అలాగే లలితా సహస్రనామ పారాయణ ఇవి చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారి యొక్క దివ్యమైన అనుగ్రహం పొందుతారు. అందులో ఏమాత్రం
సందేహం లేదు అని చెప్పారు. అలాంటి వాళ్ళు అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం పొందుతారు అంటే ఏం చెప్పారు? నా తస్య దుర్లభం వస్తు త్రిశులోకేషు విద్యతే. స్వర్గమర్చ పాతాళాల్లో ఎక్కడైనా సరే ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత వాడు ముల్లోకాల్లో సంచరించగలట. అంత శక్తి అమ్మవారిస్తారు. నిష్కామ కీర్తయేద్యస్తు నామసాహస్రముత్తమం బ్రహ్మజ్ఞానమవాప్నోతి ఏన ముచ్ఛేదబంధనాత్. ఇది చాలా విశేషం. 63వ శ్లోకం. ఎటువంటి కోరిక లేదండి, ఏ కోరికలు పెట్టుకోలేదు. ధనం కావాలి, ధాన్యం కావాలి, పదవి కావాలి, ఇవేమీ అడగట్లేదు. చివరికి మోక్షం కావాలని కూడా అడగట్లేదు. ఏ కోరిక లేకుండా నిష్కాముడై, ఎటువంటి సంకల్పం లేదు, ఏ కోరిక లేదు, ఎటువంటి విశేషమైన భావన లేదు. కేవలం అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో అమ్మవారిని బొట్టు పెట్టుకునే చోట అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారు అక్కడ ఉన్నారని, ఈ జీవాత్మయే అమ్మవారిని భావిస్తూ తదేకమైన భావనతో ఎవరైతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతురే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతురే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతురే నమః అని జపం చేస్తారో, సహస్రనామ పారాయణ చేస్తారో వాళ్లకు ఏం కావాలో అది ఇస్తారు అమ్మవారు. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏదో కారപ്പൊడి ఇమ్మని అడిగేట్టు వాడెవడు. ఎక్కడ కల్పవృక్షం? వీడికి కావాల్సిన కారപ്പൊడి ఇంట్లో చేసుకోవచ్చు, ఏడవచ్చుగా. కల్పవృక్షం ఇస్తుంది. అదే కల్పవృక్షాన్ని అడిగేది. ఆధ్యాత్మిక సంపదను అడగాలి. అది కల్పవృక్షం ఇవ్వగలిగిన విశేషం. అలా అవుతుందన్నమాట. నిష్కామ కీర్తయేద్యస్తు నామ సాహస్రముత్తమం. ఎటువంటి కోరిక లేకుండా ఎవరైతే అమ్మవారిని ఉపాసిస్తారో, సహస్రనామం చదువుతారో వాళ్లకు బ్రహ్మజ్ఞానం అవాప్నోతి ఏన ముచ్ఛేద బంధనాత్. తప్పకుండా బ్రహ్మజ్ఞానం అనుగ్రహిస్తారు అమ్మవారు. ఆత్మజ్ఞానం కలుగు చేస్తారు. వారికి మోక్షం కరతలామలకం. అంతేకాదు, ధనార్థి ధనమాప్నోతి. వాడు అడగక్కర్లా, వాడికి ఏం కావాలో అది ఇస్తారు. ధనం లేకపోతే ధనం ఇస్తారు, కీర్తి లేకపోతే కీర్తినిస్తారు, చదువు లేకపోతే చదువునిస్తారు. నామసహస్రం కీర్తనాత్. అంచేత నానేన సదృశం స్తోత్రం భోగమోక్షప్రదమునే. దీంతో సరైనటువంటి దీంతో సమానమైన స్తోత్రం మరొకటి లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు భోగభాగ్యాలు ఇస్తారు. ఈ లోకం దాటిన తర్వాత పారలౌకికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తారు. భోగం మోక్షం. చతురాశ్రమ నిష్ఠైశ్చ కీర్తనీయం ఇదం సదా స్వధర్మ సమనుష్ఠాన వైకల్య పరిపూర్తయే కలౌ పాపైక బహుళే ధర్మానుష్ఠాన వర్జితే నామ సంకీర్తనం ముక్త్వా నృణాం నాణ్యత్పరాయణం లౌకికాద్వచనాన్ముఖ్యం విష్ణునామానుకీర్తనం. ఈ తర్వాత చూద్దాం. ఇక్కడ ఏం చెప్పారంటే ఒక విశేషమైన విషయం చెప్పారండి. చతురాశ్రమ నిష్ఠైశ్చ కీర్తనీయం ఇదం సదా. ఆశ్రమం అంటే 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమంలో క్రమశిక్షణతో చదువుకుంటాడు, ఉన్నతమైన విద్యను పొందుతాడు. తర్వాత తల్లిదండ్రుల అనుమతితో, తల్లిదండ్రుల అంగీకారంతో గృహస్థాశ్రమం స్వీకరిస్తాడు. ఒక గృహిణి, గృహస్థుడు, పిల్లలు, కుటుంబం. ఇది గృహస్థాశ్రమం. 67 దాటి పిల్లలకు బాధ్యతలు ఇచ్చేశాడు. పూర్వకాలం అయితే అడవికి వెళ్ళి ఉండేవాళ్ళు. ఇప్పుడు అడవులు మనకు అవకాశం ఇవ్వట్లేదు. ఇంట్లోనే అదే ఒక ఆశ్రమం అనుకుని పూజాగృహంలో కూర్చుని ఎప్పుడు నిరంతరం అమ్మవారి నామాన్ని పారాయణ చేస్తుంటారు. ఇది వానప్రస్థాశ్రమం. అందరితో కలిసి ఉంటాడు, అమ్మవారి నామాన్ని విడిచిపెట్టడు. ఇంకా సన్యాసాశ్రమం జీవితం మీద విరక్తితో అన్నీ విడిచిపెట్టేసేవాడు, అహంకార మమకారాలు కూడా విడిచిపెట్టినవాడు. వాడు ఒంటరిగా జీవిస్తాడు, అయినా అమ్మవారి నామాన్ని విడిచిపెట్టకూడదు. అది 4 ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకు అందరూ ఎవరైనా సరే అమ్మవారిని విడిచిపెట్టకూడదు. అంతేకాదు, దానివల్ల ఏమవుతుంది? స్వధర్మ సమనుష్ఠానం వైకల్య పరిపూర్తయ్యే. వాడి స్వధర్మం ఆచరించినట్టు. స్వధర్మమే తపస్సు. స్వధర్మ నిర్వహణమేవో తపోభవతి. అదే తపస్సు. ఎవరు ధర్మాన్ని వాడు నిర్వర్తిస్తే అదే తపస్సు. కలియుగంలో కలవు పాపైక బహుళే ధర్మానుష్ఠాన వర్జితే నామ సంకీర్తన ముక్త్వా నృణాం నాణ్యత్పరాయణం. కలియుగంలో యజ్ఞాలు, యాగాలు, తపస్సులు చేయలేం మనం.
నామ సంకీర్తనం ఒక్కటే, కలవుతూ హరికీర్తనం, దేవీ కీర్తనం అది విడిచిపెట్టకూడదు. ఇంకా ఏం చేయాలి, ఏం చెప్తారు అయ్యగిరి స్వామివారు వచ్చే కార్యక్రమంలో చూద్దాం.